లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ 22వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గుండాటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఇప్పుడు ప్రజల నుంచి ఆదరణ ఎలా వస్తుంది? మరి మీరు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు. 20 ఏళ్ళు పరిపాలించిన నాయకులు మర్చిపోయి మీ డివిజన్ ప్రజలకు మరి మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా? నేను హామీ ఒకటే ఇస్తున్నా. నేను స్థానికుడిని, లోకల్ సమస్య తెలిసిన వాడిని. ఈ 22 డివిజన్లో గుండాటి శ్రీనివాసరెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ఏ స్వార్థం లేకుండా, ఏ పదవి లేకపోయినా కూడా. కరీంనగర్ 22వ డివిజన్ నుండి మున్సిపల్ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున గుండాటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నాడు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బాగా జరుగుతుంది. ఈ డివిజన్ సమస్యలు ఏమందంటే మెయిన్ ప్రాపర్ వాటర్ సమస్య ఎంబడి ఇండైరెక్ట్ వాటర్ వాటర్ సమస్య ఉన్న హిందూపూర్లో సురక్ష టవర్ కాడ మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉన్నది. దాన్ని క్లియర్ చేస్తాము. మా ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేము చేయగలుగుతాం. నమ్మకం వచ్చే ప్రభుత్వం మా మేయర్ వేస్తాడు, మేము తప్పక చేయగలుగుతాము. ఇది మేము కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతాయి, చేసి చూస్తుంది. అంటే ఇప్పుడు ప్రజల నుంచి ఆదరణ ఎలా వస్తుంది? మరి మీరు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు. 20 ఏళ్ళు పరిపాలించిన నాయకులు మర్చిపోయి మన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఇది ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కాదు, చేసి చూస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అట్లా ఉంటుంది. మీ డివిజన్ ప్రజలకు మరి మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా? నేను హామీ ఒకటే ఇస్తున్నా. నేను స్థానికుడిని, లోకల్ సమస్య తెలిసిన వాడిని. ప్రతి ఇష్యూ నేను అబ్జర్వ్ చేసి చెప్పగలుగుతా. నేను స్థానికుని, ఏ పనైనా కృషితో చేయగలుగుతాను. ఇప్పుడు మీ డివిజన్ లో మీరు తిరిగినప్పుడు ప్రధానంగా ప్రజల నుంచి మరి మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిన సమస్యల గురించి? ప్రధాన సమస్యలు వాటర్ టైం సమస్య, కొన్ని గేట్ వాళ్ళు బ్లాక్ అయినాయి, కొన్ని అక్కల ఇబ్బందులు అవుతున్నారు. రోడ్ల సమస్య కాదు, ట్రాఫిక్ సమస్య. కొన్ని వీధులలో పట్ల కొన్ని కారణాల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దాన్ని క్లియర్ ఎవరు కోరుతున్నారు. ఇప్పుడు మీరు ప్రచారంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు కదా, సో రెస్పాండ్ ఎలా వస్తుంది? మరి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఈ 22 డివిజన్లో గుండాటి శ్రీనివాసరెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ఏ స్వార్థం లేకుండా, ఏ పదవి లేకపోయినా కూడా తనకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సన్నిహితంగా ఉంటారు వీరు. కాబట్టి దాని ప్రకారంగా వీరు ఎవరికైనా కూడా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. వీరు కూడా చెప్పుకుంటున్నారు, వీరు కూడా కొన్ని సేవలు చేసినారు. ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ సూడా ఫండ్ కింద కొన్ని వార్డులకు ఒక నాట్ 22 కాదు, మొత్తం టౌన్లో మొత్తం అన్ని వార్డులలో కూడా తనకు ఇంట్రెస్ట్ ఉన్నది. తనకు ఒక కసి ఉన్నది ప్రజలకు సేవ చేయాలని. అంటే మెయిన్ తన ఉద్దేశం ఏంటంటే మనిషి చనిపోయినాక బతకాలని తన ఆలోచన. చనిపోయినాక బతికుండాలంటే ఏదో సేవ చేయాలి, ప్రజల గుండెల్లో ఉండాలి. ఆ పద్ధతిన తను పోతున్నాడు. తన కరెక్ట్ మైండ్ కాదు. అట్లా కరెక్ట్ చేయాలనుకుంటే ఈ 20 సంవత్సరాల లోపల ఒక మచ్చ కూడా లేదు తనకు. తన గతంలో జీవన్ రెడ్డి గారికి దగ్గర బంధువు, తనతో కూడా మంచిగా ఉన్నాడు. అటు అంతకుముందు ఉన్న చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారు కూడా ప్రియ శిష్యుడే తను. అట్లా గత రాజకీయ నాయకులు అందరూ మహానుభావుల దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నడవడిక నేర్చుకొని అదే పద్ధతిన ప్రజల సేవలో నిగ్నమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు జనరల్గా పబ్లిక్ రియాక్షన్ ఎట్లుందంటే, అన్న నువ్వు లేట్ చేసినా అంటున్నారు వాళ్ళు. మేము ప్రచారానికి పోతే అరే మీరు ఎప్పుడు కదబ్బా, తను ఎప్పుడో రావాలి, లేట్ అయింది, టూ లేట్ అయిందని వాళ్ళు ఒక్కొక్కటి కాదు 2 ఓట్లు అయితే కావాలంటే 2 డబ్బాలు పెట్టి ఎక్స్ట్రా అంటారు వాళ్ళు. అంత ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఈయన వాళ్ళకి అవసరం. పబ్లిక్ ఎట్లా తయారైందంటే మాకు ఈయన కావాలి. గతంలో ఉన్న పాలక వర్గం అన్ని కేసులే, అన్ని భూ కబ్జాలే. దాదాపు అప్పుడు పోలీసు వాళ్ళని చూస్తే భయపడేది ఎవరు, దొంగలు ప్యాకెట్ వాళ్ళు. అట్లా కాదు, ఇప్పుడు మాజీ కార్పొరేటర్లు పోలీసు వాళ్ళు వస్తుందంటే ఇంటికి జీప్ వస్తుందేమో, పట్టుకుపోతారేమో, బెయిల్ కోసం ప్రయత్నం చేయాలనే పరిస్థితి గతంలో మున్సిపల్ జరిగింది. అందుకని పబ్లిక్ విసిగిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆదరిస్తున్నారు. కరీంనగర్లో అన్నిటికన్నా ఎక్కువ మెజార్టీ ఈ 22 వాటికి వస్తుంది కాంగ్రెస్ అభ్యర్థులలో, అందులో డౌటే లేదు. అంటే చెప్పండి, ఇప్పుడు ఈ డివిజన్ లో వేరే పార్టీ తరఫున కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో మరి వాళ్ళకు గుండాటి శ్రీనివాస్ కి తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఏంటి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కూడా గుర్తు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మహిళలు ఫ్రీ బస్సు ఉన్నది, దాంట్లో ధనికులు తెల్లకాడో ఏం లేదు. ప్రతి ఒక్కరు కోటేశ్వరం కూడా బస్ ఎక్కి ఫ్రీగా పోతున్నాడు. అదొకటి రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పని గుర్తించుకొని మేము మా సోదరుల లెక్క, మాకు ఆడబిడ్డ లెక్క మాకు చూస్తున్నాడు. కాబట్టి మేము వేయాల్సిందే అంటున్నాడు. ఏది అదొక విషయము. రెండో విషయం ఏంటంటే కరెక్ట్ కూడా లేదు ఇప్పుడు ఎక్కువ. అప్పుడున్న కరెక్ట్ ఇప్పుడు లేదు. రెండోది, మూడోది బీజేపీ అభ్యర్థి మీద అసమ్మతి చాలా ఉన్నది. ఎందుకంటే ఆయన గతంలో చేసినప్పుడు సరిగ్గా చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనకు కొత్త క్యాండిడేట్ కాదు, ఆయన పాత క్యాండిడేట్. కాబట్టి ఆయన పరిపాలన విధానం వీళ్ళకి చూసిండ్రు.
చూసారు కాబట్టి విసిగిపోయినారు. కాబట్టి వాంటెడ్ ఇప్పుడు సీన్ అన్నట్టు ఆయనే వాళ్ళ జనాలకే అవసరం, తనకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకే ఉన్నది. ఇప్పుడు మాకు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే అసలు మీరు వచ్చే అవసరం లేదండి, మేమే వేయాలనుకుంటున్నాము అనే పరిస్థితి ఉన్నది ఇక్కడ. అన్న చెప్పండి, మరి మీ డివిజన్ ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? డివిజన్ ప్రజలకు చెప్పేదంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మార్పు కోరండి. నేను ఏ పనైనా కృషిగా చేయగలుగుతా. నాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచుకున్న నాయక క్యాండిడేట్. నేను సింగిల్ నామినేషన్ నాకు కరీంనగర్ టౌన్లో 67 నెలలు ఓన్లీ సింగిల్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఈజీగా ఉన్నా. నా మీద ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు లేరు నాకు లోకల్లా. నేను గెలుస్తున్నా, గెలిచి చూపిస్తా. నా స్థానిక నాయకత్వం, నేను ఇంతకుముందు DCC అధికార ప్రతినిధిని, స్టేట్ బాడీ మెంబర్ అన్ని పార్టీ చేసిన 15 నెలల పార్టీ కృషి చేస్తుంది. సో మొత్తాన్ని కదా చూసారు కదా, ఈ ఒక్కసారి గుండాట శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇస్తే మాత్రం ఈ డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే స్థానికంగా అంతకుముందు చేసిన వాళ్ళు అభివృద్ధి అనేది కుంటుపడింది, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి మాకు అధికారం ఇస్తే, మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం ప్రజా సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తా, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను బరిలోకి దిన్నా, మమ్మల్ని ఆదరించడానికి కూడా కోరుకుంటున్నాడు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.